హాయ్ అండి, ఈ వీడియో పెట్టానని షాక్ అవుతుర్రా? అదేం లేదండి, మా శ్రేయాన్షి స్కూల్లో రెడ్ కలర్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అయితే వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చారు, రోజ్ ఫ్లవర్ ఇచ్చారు క్రాఫ్ట్. నేను కొంచెం యూట్యూబ్లో చూసి ఇలా చేశానండి. నేను అసలు అవుట్పుట్ ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయితే ఇది కొలతలు వచ్చేసి మనకి 8 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. విడ్త్ లెంత్ మొత్తం ఈక్వల్గా స్క్వేర్ షేప్లో ఇలా తీసుకోవాలి. 8 ఇంచెస్ తీసుకున్నాను. అలా 4 లేయర్స్ ఈక్వల్గా వచ్చేటట్టు తీసుకోవాలి. మెయిన్ చెప్పడం మర్చిపోయాను, చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా చూపిస్తున్నాను వాడికి, మా శ్రేయాన్ష్కి ఇలా చేయమని చూపిస్తున్నాను. ఇలా 1 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసుకొని ఇంకో ఫోల్డింగ్, మొత్తం 3 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక కార్నర్లో వచ్చేటట్టు మంచిగా గట్టిగా ప్రెస్ చేయాలి. అది చాలా హార్డ్ అనిపించింది నాకు. గట్టిగా ప్రెస్ చేస్తేనే మంచిగా వస్తుంది. ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా ఫ్లవర్ లాగా డ్రా చేసుకోవాలి. మనం కట్ వర్క్ అయితే ఎలా డ్రా చేస్తామో సేమ్ అదే విధంగా 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మడత విప్పితే ఒక ఫ్లవర్ లాగా వచ్చింది కదా, సేమ్ అంతే. 5 సేమ్ తీసుకొని 5 కూడా అలా ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా గట్టిగా ఒక క్రాస్ లైన్ లాగా రావాలి. మనకి ఫ్లవర్స్ పెటల్స్ అయితే ఎలా వస్తాయో సేమ్ అదే విధంగా పెటల్స్లా కనిపించాలి. అయితే నేను ఓపెన్ చేసినప్పుడు కనిపించలేదు నాకు. అలా ఎందుకు కనిపించలేదంటే నేను డాట్ అనేది గట్టిగా ప్రెస్ చేయకపోవడం వల్ల దానికి కనపడలేదు అవి డాట్స్ అనేవి. అలా పెట్టి మళ్ళీ నేను గట్టిగా ప్రెస్ చేసి 1 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, అక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి కట్ చేస్తాను. 1 ఇంచ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లవర్కి ఇంకో 2 పెటల్స్ కట్ చేయాలి. ఇంకో మనకి 2 కట్ చేసుకున్నామో ఇది 3 పెటల్స్ కట్ చేయాలి. 4 దానికి 4 పెటల్స్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఒకటి ఫుల్ ఉంచాలి. అలానే ఫుల్ ఉంచి మొత్తము అటాచ్ చేసుకుంటూ రావాలి. పెన్తో ఇలా పెటల్స్ని ఇలా కనిపించే విధంగా అంటున్నాను. ఇలా అన్నీ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కదానిని ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం ఫ్లవర్ చిన్న నుంచి ఎట్లా పెద్ద వస్తుందో అదే విధంగా ఫోల్డింగ్ చేస్తూ ఇలా అతకబెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్లో మెయిన్ ఫ్లవర్ తీసుకున్నాక ఫస్ట్ ఆ మెయిన్ ఫ్లవర్ తీసుకుని కిందంగా కొంచెం కట్ చేసుకున్న తర్వాత ఒకదానిని ఒకటి అతికించుకోవాలి. అతికించుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. అంతే. అవుట్లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్నోడు చాలా హుషారుగా ఉన్నాడు. మా శ్రేయాన్ష్ అసలు చాలా బాగా వచ్చింది. మీ స్కూల్ నేమ్ ఏంటి అంటే చెప్తున్నాడు. నీకు ఏ యాక్టివిటీ ఇచ్చారంటే అప్పుడు చెప్తున్నాడు. రెడ్ రోజ్ కలర్. మీ స్కూల్ నేమ్ అంటే చెప్తున్నాడు. లాస్ట్కి ఇలా మార్నింగ్ రెడ్ కలర్ డ్రెస్ ఇలా రెడీ చేసి పంపించానండి. చాలా అంటే చాలా బాగుంది. స్పెట్స్ పెట్టుకోండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి